హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. ఈ రియాక్ట్ ట్యూటోరియల్ సిరీస్ ఇన్ తెలుగులో ఇది మన ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్. ఈ టాపిక్లో మనం రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే రియాక్ట్ ఎవరు నేర్చుకోవచ్చు, రియాక్ట్తో స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంటే అది ఇన్స్టలేషన్ కావచ్చు లేదా సెటప్, ఇదంతా కూడా మనం ఈ టాపిక్లో కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ రియాక్ట్ అండ్ రియాక్ట్ వల్ల యూజెస్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రియాక్ట్ అనేది ఒక ఓపెన్ సోర్స్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. అంటే జావాస్క్రిప్ట్ని బేస్ చేసుకొని జావాస్క్రిప్ట్ మీద బిల్డ్ చేసిన ఒక ఓపెన్ సోర్స్ లైబ్రరీ. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ, ఎవరైనా వాడచ్చు, దీనికి ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. అండ్ ఇది డెవలప్ చేసింది కూడా ఫేస్బుక్ అనే కంపెనీ. మనందరికీ తెలుసు కదా ఫేస్బుక్ ఎంత పాపులరో. ఈ ఫేస్బుక్ వల్లే ఈ రియాక్ట్ని కూడా డెవలప్ చేశారు. అండ్ ఈ రియాక్ట్ తాలూకా పర్పస్ ఏంటి? రియాక్ట్ అనేది మన ప్రాజెక్ట్ అప్లికేషన్కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ పార్ట్, అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న యూఐ పార్ట్ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని యూజర్ ఇంటర్ఫేసెస్ అని కూడా అంటారు. ఈ యూజర్ ఇంటర్ఫేసెస్ని డెవలప్ చేయడంలో రియాక్ట్ అనేది చాలా పాపులర్. అండ్ రియాక్ట్ ద్వారా మనం చాలా మంచి అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. అండ్ రియాక్ట్ ద్వారా మనకి ఎండ్ పాయింట్లు అంటే క్లయింట్ సైడ్లో యూజర్కి మనం ఒక రిచ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ రియాక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? రియాక్ట్తో మనం బిల్డ్ చేసే యూఐ పార్ట్ ఏదైతే ఉందో, ఈ యూఐ పార్ట్ని మనం చిన్న చిన్న బ్లాక్స్గా డెవలప్ చేయొచ్చు. ఈ బ్లాక్స్ని రియాక్ట్లో కాంపోనెంట్స్ అంటారు. ఈ కాంపోనెంట్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఈ కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మనం చాలా ఈజీగా మన యూఐ అనేది బిల్డ్ చేయొచ్చు. అండ్ వన్స్ బిల్డ్ చేసిన కాంపోనెంట్ మనం ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు. దీన్నే రీయూజబుల్ కాంపోనెంట్స్ అంటారు. అండ్ ఈ కాంపోనెంట్స్ మనం అప్లికేషన్లో ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ కాంపోనెంట్ వన్స్ బిల్డ్ చేసిన తర్వాత ఆ కాంపోనెంట్ లోపల ఇంకొక కాంపోనెంట్, అండ్ వన్స్ మనం కాంపోనెంట్ బిల్డ్ చేసిన తర్వాత ఆ కాంపోనెంట్ లోపల ఇంకొక కాంపోనెంట్ లోపల ఇలా మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేవి మనం ఇంటర్నల్గా కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ వల్ల మన అప్లికేషన్ తాలూకా ఎఫిషియన్సీ బాగా పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. అండ్ మనం కాంపోనెంట్స్ ఆర్గనైజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. కారణం వర్చువల్ డామ్. ఈ వర్చువల్ డామ్ అంటే ఏంటంటే, మన రియాక్ట్తో సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అనేవి చాలా ఈజీగా డెవలప్ చేయొచ్చు. ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే మనకు ఒక అప్లికేషన్ ఉండి ఈ అప్లికేషన్లో మనం కాంపోనెంట్స్ అనేవి బిల్డ్ చేసాం. ఈ బిల్డ్ చేసిన కాంపోనెంట్స్లో ఎక్కడైనా చేంజెస్ అనేవి జరిగినాయి అనుకోండి, ఆ చేంజెస్ మన అప్లికేషన్లో ఇంప్లిమెంట్ అవ్వడానికి మొత్తం డాక్యుమెంట్ అంతా లోడ్ అవ్వాల్సిన పని లేదు. ఎక్కడైతే చేంజెస్ జరిగినాయో ఆ పార్ట్ అంటే ఆ కాంపోనెంట్ వరకు ఆ చేంజెస్ అనేవి అప్లై అయ్యి మిగతా డాక్యుమెంట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ఇదే సింగిల్ పేజ్ అప్లికేషన్ తాలూకా కాన్సెప్ట్. దీన్ని పాసిబుల్ చేసేదే మనకి వర్చువల్ డామ్. ఈ వర్చువల్ డామ్ అండ్ కాంపోనెంట్స్ ఈ రెండు కూడా రియాక్ట్కి బ్యాక్ బోన్స్ అని చెప్పొచ్చు. వీటి వల్ల రియాక్ట్కి ఇంత పాపులారిటీ అండ్ రియాక్ట్ ఇంత ఫేమస్ అవడానికి కారణం. సో ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. ఈ వర్చువల్ డామ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్, రియాక్ట్ ఎవరు నేర్చుకోవచ్చు. రియాక్ట్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు, అలాగే ఏజ్ లిమిట్ కూడా ఏమీ లేదు. మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి మీకు కొంచెం పేషెన్స్తో పాటు కాన్సెప్ట్స్ మీద మీకు అండర్స్టాండింగ్ బాగుంటే ఈ రియాక్ట్ అనేది మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బిగినర్ లెవెల్తో మనం స్టార్ట్ చేసి రియాక్ట్ ఇన్స్టలేషన్ దగ్గర నుంచి ప్రతి టాపిక్ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాం. అండ్ ఈ రియాక్ట్ నేర్చుకోవడానికి మనకి HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు HTML, CSS, జావాస్క్రిప్ట్ రాకపోయినా సరే మీ కోర్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే రియాక్ట్లోనే ఈ మూడు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. మీరు రియాక్ట్తో పాటు HTML, CSS, జావాస్క్రిప్ట్ కూడా నేర్చుకుంటారు. సో వాటి కోసం హెల్ప్గా మనం ChatGPT హెల్ప్ తీసుకుంటాం. ఈ ChatGPTతో మనం కోడ్ అనేది కొంచెం ఎగ్జాంపుల్స్గా తీసుకొని, అలాగే మనకి ఏమైనా ఎర్రర్స్ అవి ఉంటే కూడా ఈ ChatGPTతో మన ఎర్రర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనం కోడ్ అనేది ఎలా రాయొచ్చు, రియాక్ట్ కాన్సెప్ట్స్ని ఇన్ డెప్త్గా మనం నేర్చుకోవడానికి ఈ ChatGPT కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ అది ఎలాగో ఆ ప్రాసెస్ ఏంటో మనం ChatGPTతో కూడా మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను కోర్సులో ఇన్ డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ వీటితో పాటు మనకు రియాక్ట్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ రియాక్ట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ కోర్సులో నేర్చుకుంటాం. అండ్ ఈ రియాక్ట్ నేర్చుకోవడం మీ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది. ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ రియాక్ట్ కోర్స్ అనేది మొదలు పెట్టబోతున్నాం. మీరు ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ కోర్స్ ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో పాస్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్లో రియాక్ట్ ఇన్స్టలేషన్తో మొదలు పెడదాం. కోర్సులో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్. జై హింద్.